మంచిది. ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఉదయకాల శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. రండి, దేవుని లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో స్పష్టముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. పౌలు భక్తుడు తిమోతికి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసములో స్థిరులుగా నమ్మకమైన వారిగా మనం ఉండడానికి మన భక్తి, మన విశ్వాసము, మన సమర్పిత జీవితము ప్రాముఖ్యముగా అవి మనల్ని నడిపిస్తాయి. అయినప్పటికీ కూడా పరిస్థితుల ప్రభావములలో మనకు ఉండే పరిస్థితులను బట్టి, మన సహజ స్వభావమును బట్టి, మన చుట్టూ ఉండే మనుషులను బట్టి మనము దేవుని యొక్క విశ్వాసములో, ఆయన యొక్క భక్తిలో కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనమందరము కూడా నమ్మదగిన వారము కాదు, కానీ నమ్మదగిన వాడు దేవుడు మాత్రమే అనే మాటను జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఆయనకు మనము సమర్పించుకొని జీవిద్దాం. నమ్మదగిన వాడు మనల్ని బలపరుస్తాడు. ఈ 2వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు కదా, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను అనే మాటను అంటూ ఉన్నాడు. విశ్వాసంలో స్థిరులుగా నమ్మకముగా మనం ముందుకు కొనసాగడానికి దేవుడు నమ్మకమైన వాడు. మనము ఆయనకు సమర్పించుకొని మనం జీవిస్తే ఆయన తప్పకుండా మనలను ఆత్మీయంగా బలపరుస్తాడు. ఆత్మీయంగా బలపడడానికి అపోస్తలుడైన పౌలు ఈ 2వ అధ్యాయము 5వ వచనములో అంటాడు కదా, జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అనే మాటను అంటాడు. జట్టి అయిన వాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనమందరము కూడా సాతానుతో పోరాడుతూ ఉన్నాం, అంధకార శక్తులతో పోరాడుతూ ఉన్నాం, మన శరీర బలహీనతలతో మనం పోరాడుతూ ఉన్నాం. మన ఆత్మ దేవునితో జీవించాలని ఆశపడుతూ ఉంది, కానీ మన శరీర ఆశలకు మనలను లోబరుస్తుంది. అయితే ఈ శరీర బలహీనతల నుండి అధిగమించాలి అనంటే మనమైతే నమ్మదగిన వారము కాము. ఎప్పుడో ఒకసారి మనము పడిపోతాము. కానీ మనలను దేవునికి సమర్పించుకొని ఆయనకు లోబడి జీవిస్తే ఆయన తప్పకుండా నమ్మదగిన వాడు మనల్ని నిలబెడతాడు. ఈ 2వ అధ్యాయము 8వ వచనములో అంటాడు కదా, యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకో. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. ఆయన మాట ఇచ్చాడు, మాటను నెరవేర్చాడు. ఆయన తన ప్రాణాన్ని పెడుతూ ఉన్నాను అని అన్నాడు. 3వ దినాన తన ప్రాణమును మరణములో నుండి ఆయన పునరుద్ధానుడై ఆయన అనేకులకు ప్రత్యక్షమై ఉన్నాడు. 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్నాడు కదా, మనము అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును అని అంటాడు. అన్ని విషయములలో ప్రభువు నీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. నీవు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకొని జీవిస్తావో అన్ని విషయాలలో దేవుడే నీకు
వివేకాన్ని అనుగ్రహించి, వివేకం అంటే చేయకూడని పని దానిని చేయకుండా నియంత్రించుకొనుట. వివేకము అనంటే తప్పు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు అది తప్పు మార్గం అని గ్రహించి సరైన మార్గంలోనికి నడుచుట. ఈ వివేకాన్ని మన శరీరం ఇవ్వలేదు, మన జ్ఞానం ఇవ్వలేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ప్రభువే నీకు ఇస్తాడు. కాబట్టి ఆయనకు నీవు లోబడి జీవించు అనే మాటను అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో భక్తుడు అంటాడు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు దినము మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. అంతము వరకు ఎవరు మనల్ని స్థిరపరుస్తారు అనంటే దేవుడే. ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించుకొని లోబడి జీవిస్తామో దేవుడే మనల్ని స్థిరపరుస్తాడు. 9వ వచనంలో అంటాడు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభువైన యేసు సహవాసంలోనికి పిలిచిన దేవుడు తండ్రి నమ్మదగినవాడు. మత్తయి సువార్త 24:35 వచనములు, ఆకాశము భూమియు గతించినా కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు అని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియా సంగమా విశ్వాసులారా, మరలా మన జీవితాలను కట్టుకొనడానికి, పునర్నిర్మాణము చేసుకొనడానికి, ఆత్మీయమైన పురోగతి కొరకు మనము దేవునికి సమర్పించుకుందాం. ఆయనకు విధేయులవుదాం. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ కూడా దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనలను బలపరుస్తాడు. దేవుడు ఇటు ఆశీర్వాదం మీకు అనుగ్రహించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, విత్తబడిన వాక్యం బట్టి నీకు స్తోత్రములు. విత్తబడిన వాక్యాన్ని ప్రియుల యొక్క జీవితాలలో ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ, మరొకసారి నాయనా, మా శరీరము, మా ఆలోచనలు, మా జ్ఞానము నమ్మదగినది కాదు అని మరలా జ్ఞాపకం చేసుకుంటూ, మా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన నీ ప్రియ కుమారుడు, ఆయనను మమ్మలను ప్రేమించి నీ పరలోకము నుండి మా కొరకు బలిగా సమర్పించిన నీవు నమ్మదగిన వాడవని జ్ఞాపకం చేసుకుంటుండగా, ప్రభువా, ఇదిగో నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము నీతిమంతులుగా జీవించడానికి మేము నీకు సమర్పించుకొని జీవిస్తూ ఉండగా, ప్రభువా, మాలో ఉండే ప్రతి బలహీనతల నుండి, అయోగ్య స్థితిలో నుండి మమ్మలను విడిపించి రక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.